నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇటీవలి కాలంలో ఏదైతే వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రేవూరి ప్రకాష్కి ఈసారి పరకాల టికెట్ ఇస్తాం, ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పేసి ఏదైతే ప్రకటన చేశారో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కొండా సుష్మిత సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మనకు తెలుస్తోంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ కొండా సుష్మిత మాట్లాడిన మాటలు ఉన్నాయో అవి చాలా వివాదాస్పదంగా మారినాయి. ఆ వ్యాఖ్యల విషయానికి వస్తే సీఎం అవ్వగానే రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయా అని చెప్పేసి కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే పరకాల టికెట్ ఉందో తను రేవూరి ప్రకాష్కి ఇస్తామని చెప్పేసి సభాముఖంగా ఎలా ప్రకటిస్తారు అని చెప్పేసి కూడా తను ప్రశ్నించిన సందర్భం కనిపిస్తుంది. అండ్ మరో పక్కన మనం చూసుకుంటే రేవూరి ప్రకాష్ రెడ్డి డైపర్లు వేసుకొని తిరిగే పరిస్థితి ఉంది. సో తనకి టికెట్ ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా తను ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన సీఎం రేవంత్ రెడ్డికి ఒక పక్కన పొంగుంది, అది ఎక్కువసేపు పొంగలేదు, ఎప్పుడో ఒకప్పుడు దాని అంతు కూడా చూస్తామని చెప్పేసి కూడా తను మాట్లాడుతున్న పరిస్థితి. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి సోదరులు తెలంగాణని మొత్తం దోచుకు తింటున్నారు, రేపటి రోజు వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా సుష్మిత వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా మారినాయి. ఏది ఏమైనా గతంలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించారో వరంగల్లో, దానికి కొండా సురేఖ ఫ్యామిలీ కూడా దూరంగా ఉంది. ఆ సభకి సంబంధించి ఆ కార్యక్రమానికి సంబంధించి వాళ్ళు పాల్గొనలేదు అని చెప్పేసి కూడా మనకు తెలిసిన విషయమే. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతని పలు దఫాలుగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. బట్ చూడాలి, గతంలో కూడా కొండా సుష్మిత చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ అధిష్టానం లేదా సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు, అండ్ సుష్మిత నుంచి ఏమైనా క్షమాపణలు అడుగుతారా, లేకపోతే మొండి వైఖరితో కొండా ఫ్యామిలీ ఇలాగే కొనసాగుతుందా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ ఇప్పుడు చేసిన కామెంట్స్ ద్వారా మాత్రం కొండా సుష్మిత చాలా వార్తల్లో నిలిచింది అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. బట్ చూద్దాం, రేపటి రోజు కాంగ్రెస్ అధిష్టానం కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎలా స్పందిస్తారు ఈ విషయం మీద అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా పరకాలలో ఒకవేళ కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా నేను పోటీ చేసి గెలిచి చూపిస్తాను అని చెప్పేసి కొండా సుష్మిత శపథం చేసిన పరిస్థితి ఉంది. బట్ చూద్దాం, రేపటి రోజు పరకాల రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, కొండా సుష్మిత వ్యాఖ్యల మీద కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందించబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.